బాబా ఇవాళ పాకిస్తాన్ మీద భారత్ వైమానిక దళాలతో మెరుపుదాడులు చేసింది. సో కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది? వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోలేదు, ఓన్లీ ఉగ్రవాదం మీద తీర్చుకుంటున్నారు అంత తప్ప ప్రత్యేకమైన ఇదితో ఏం చేయట్లేదు. అది ఓకే, అంటే ఏం చేయాలంటారు? మోడీ మొత్తానికి ఏం చేయాలంటారు? వాళ్ళు మన దేశంలో చొరబడి 26 మందిని చంపేశారు. అన్నీ కలిపి ఉగ్రవాదాన్ని అంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి అంతకు తప్ప ప్రత్యేకంగా పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రతీకారాలు తీసుకోలేదు, పాకిస్తాన్ సైన్యం మీద కూడా ఎలాంటి తీసుకోలేదు, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు మాత్రం ఇది చేశారు. ఓకే, ఇప్పుడు చర్యకు ప్రతిచర్య బరాబర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఏమైనా? అది ఎట్లా అంటే మనం చెప్పలేము, అది ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, అంటే మన దేశం వాళ్ళ మీద అటాక్ చేశారు, వాళ్ళు కూడా మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉందని మీకు ఏమైనా అనిపిస్తుందా? అది చెప్పలేము అండి. ఇప్పుడు ఎట్లా అంటే బార్డర్లో ఎలా ఉంటుందో తెలియదు. మన వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఎలా అంటే పబ్లిక్ చాలా మంది చనిపోయారు. అది పాల్వాన్ దాంట్లో ఒక టూరిస్టు చనిపోవడంతో అది దేశం అంతా చాలా ఇది అయిపోయింది. దాని గురించి ఏదో చేశారు కానీ అది ఎలా ఉంటుందో, ప్రతీకారం ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, వాళ్ళు కూడా మేము కూడా బరాబర్ చేస్తాము, దేశం మీద భారత్ మీద కూడా అటాక్ చేస్తామన్నట్టు కూడా పాక్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపించే అవకాశం ఉందని ఇంకా మీరేమైనా అనుకుంటారా? దాని గురించి నో నాలెడ్జ్. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు మోడీ నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకునే అవకాశం ఉందంటారు? అంత డీప్ అయితే నేను థింక్ చేయలేదు, జస్ట్ న్యూస్ చూశాను. ఇది వాళ్ళు చేసిన దానికి మనం అంటూ ఉగ్రవాదాన్ని అనుసారమైన ఉద్దేశంతో చేస్తున్నారు, అంతేగాని వేరే వాణిజ్యపరంగా దేనికి అగెన్స్ట్గా చేయట్లేదు. ఉగ్రవాదం నది జలాలను కూడా ఆపేశారు. అంటే దాని గురించి వాళ్ళుగా ఏదో సరెండర్ చేస్తారేమో ఉగ్రవాదులు అనే ఉద్దేశంతో అన్ని బంద్ చేసుకుంటూ వస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చేశారు. ఎలా ఉంటుందో ఫర్దర్ చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అమెరికా కూడా మన దేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని మీకు ఏమైనా అనిపిస్తుందా? సో ఈ దాడులను అమెరికా ఎట్లా చూస్తుందని అనుకోవచ్చు? నో నాలెడ్జ్, దాని గురించి అంత అవగాహన అయితే లేదు. ఓకే, ఇప్పుడు చైనా ఎట్లా చూస్తుందండి? చైనా కూడా అది కూడా తెలియదండి. చైనా ఎవరికి ఉండే అవకాశం ఉంది? సపోర్ట్ అంటే ఇది ఏం లేదండి, దీనికి సపోర్ట్ చేయడం ఉగ్రవాదానికి సపోర్ట్ అంటే ఏముంటుంది? దేశాలు కొట్లాడుకోవడం లేదు, ఉగ్రవాదాన్ని ఏ కంట్రీ అయినా అంచాలని చూస్తారు, అంతే తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు ఈ దాడి తర్వాత మళ్ళీ పాకిస్తాన్ మన వైపు చూసే అవకాశం ఉంటుందా ఉండదా? అసలు మీకేమనిపిస్తుంది ఒక భారత పౌరునిగా? అది ఎలా చెప్తామండి, అది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ వల్ల ఎలా ఉంటుందో తెలియదు, అది ఎలా ఫర్దర్ ఎలా జరుగుతుంది కూడా తెలియదు. అది ఇప్పుడైతే మన వాళ్ళు చేసేది మనకు తెలిసినందుకు, మీకు కానీ మాకు కానీ తెలిసినంతవరకు ఏంటంటే ఆ ఉగ్రవాదం లేకుండా అంటే కంట్రీ బాగుంటుంది ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే మొన్న పుల్వామా అటాక్ కానీ నిన్న చూస్తే పెహల్గామ్, అంటే ఎట్లా చూడొచ్చండి? వాళ్ళు మన మీద ప్రతీకారం అన్నట్టు కూడా వాళ్ళు వివరిస్తూ ఉంటే మనం ఇట్లా కూర్చొని శాంతి అని చెప్పేసి ఇట్లనే చూస్తూ ఉండాలంటే ఏం చెప్తారు? అందుకే కదా మోదీ వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయం ఎలా తీసుకుంటుందో తెలియదు, ఆల్ ఆఫ్ చేయడం నిర్ణయం తీసుకుంది నిన్న నైట్. నెక్స్ట్ ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో గవర్నమెంట్కి తెలుస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు? మన దేశం ఇవాళ వాళ్ళ మీద అటాక్ చేసింది, మోడీ మంచి డెసిషన్ తీసుకున్నట్టే అనుకోవచ్చా? పబ్లిక్ తరఫున అయితే డెసిషన్ మంచిదే తీసుకున్నాడు. పబ్లిక్ ప్రజలు బాగుండాలి, ఈ ఉగ్రవాదం ఉండకూడదని ఉద్దేశంతో తీసుకున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.